హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీలో రేషన్ కార్డులకు సంబంధించి రెండు శుభవార్తలు రావడం జరిగింది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే ప్రారంభించడం జరిగింది. సో ఎవరెవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, అలాగే మనకు పాత రేషన్ కార్డుల స్థానంలో ఈ కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయబోతున్నారు. కొత్త రేషన్ కార్డులు ఏటీఎం సైజులో అయితే ఉండబోతున్నాయి. సో ఈ యొక్క కొత్త కార్డులను ఎప్పుడు పంపిణీ చేస్తారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోవడంతో తమకు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని ప్రజలు అడుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం మే 7వ తేదీ నుండి కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. అందువల్ల ఇవాల్టి నుంచి ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కీలక నిర్ణయం గురించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్తో ఉంటాయని తెలిపారు. ఇవి పూర్తిగా స్మార్ట్ కార్డులుగా ఉంటాయన్నారు. వీటి ద్వారా దేశంలో ఎక్కడున్నా అక్కడి నుంచే రేషన్ సరుకులు తీసుకునే వీలు ఉందన్నారు. ఈ కార్డుల వల్ల కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించడం తేలిక అన్నారు. అడ్రస్ మారితే కూడా మార్పులు చేసుకోవడానికి వీలుగా ఉంటాయన్నారు. మీరు కొత్త రేషన్ కార్డులు కావాలని కోరుకుంటే దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ లేదా వార్డు సచివాలయంకు వెళ్ళొచ్చు. అక్కడ దరఖాస్తులు ఉంటాయి, వాటిని అక్కడ నింపవచ్చు లేదా ఇంటికి తీసుకువెళ్ళి నింపుకొని దానికి అటాచ్ చేయవలసిన పత్రాలను అటాచ్ చేసి ఆ తర్వాత తిరిగి సచివాలయంలో ఇవ్వచ్చు. లేదంటే ఆన్లైన్లో అధికారిక పోర్టల్లో లేదా మీ సేవా కేంద్రం నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు సేకరించే దరఖాస్తులను త్వరలోనే అధికారులు పరిశీలిస్తారు. ఈ నెలంతా ఈ ప్రక్రియ సాగుతుంది. ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం మొదలవుతుంది. జూన్ నెల చివరి నాటికి స్మార్ట్ కార్డుల జారీ పూర్తవుతుందని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 3.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని, అవి ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఉన్నాయని వెల్లడించారు. ఈ కొత్త రేషన్ కార్డులు చిన్నవిగా ఉంటాయి, ఏటీఎం కార్డు సైజులో ఉంటాయి, కానీ వీటిలో అన్ని వివరాలు స్మార్ట్గా స్టోర్ అవుతాయి. వీటికి హై సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. అయితే ఈ కార్డులపై వ్యక్తుల ఫోటోలు ఉండవు, పేర్లు మాత్రమే ఉంటాయి. ఇటీవలే పాత రేషన్ కార్డులను ఏపీ ప్రభుత్వం ఈకేవీసీ ప్రక్రియ చేపట్టింది. ఇది ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది పూర్తయిన తర్వాత పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డులు ఇస్తారు. సో దరఖాస్తు చేసుకోవడానికి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి. ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డు కలిగి ఉండకూడదు. అలాగే గ్రామంలో నెలవారీ ఆదాయం 10,000 రూపాయల కంటే తక్కువ, పట్టణంలో 12,000 రూపాయల కంటే తక్కువ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పత్రంలో జత చేసి జిరాక్స్ పత్రాల్లో ఆదాయ ధృవీకరణ పత్రం కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ కొత్త రేషన్ కార్డులను సంక్రాంతి నుంచి ఇవ్వాలని ప్రభుత్వం ఇదివరకే అనుకుంది, కానీ ఈకేవీసీ ప్రక్రియ పూర్తి కాలేదు. అందువల్ల కొత్తవి ఇవ్వడం ఆలస్యమైందని మంత్రి వివరించారు. ఇప్పుడు ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన హామీ ఇచ్చారు. ఏపీ రేషన్లో బియ్యంతో పాటు అక్కడక్కడ కందిపప్పు, పంచదార ఇస్తున్నారు. త్వరలోనే రాగులు కూడా ఇచ్చే ప్లాన్లో ఉంది. అందువల్ల కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారు వీటిని పొందడానికి వీలవుతుంది. సో ఈ విధంగా మనకు ఈ మే నెలలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు. అలాగే జూన్ నెలలో ఈకేవీసీ పూర్తయిన తర్వాత కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి, అలాగే పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు అంటే ఏటీఎం కార్డు సైజులో ఉన్న రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.